ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో మళ్ళీ మన రమ్యకృష్ణ వచ్చిందండి. ఏం చేస్తుంది ఈరోజు, ఏం చేస్తావు వంట అంటే వీడియో కూడా చేద్దాం, వంటతో పాటు వీడియో కూడా చేద్దామా మేడం గారు అంది. ఓకే అన్నాను. అయితే ఏం చేస్తుంది ఈరోజు వంటగా అడుగుదాం. హాయ్ రామకృష్ణ. హాయ్ అండి. ఇంతకీ ఏంటి వాళ్ళ మా బొజ్జలోకి ఏం వేస్తావు? తమలపాకు రసం అండి. తమలపాకు రసం? ఏంటి తమలపాకుతో కూడా రసం పెడతారా? పెడతారండి. ఇది నీ సొంత వైద్యం లేకపోతే ఏదైనా యూట్యూబ్లో? యూట్యూబ్లో కదండి, అమ్మ చేసేదండి చిన్నప్పటి నుంచి. ఓ, మీ చిన్నప్పటి నుంచి? వర్షాకాలం వస్తే అది మంచిగా మెడిసిన్ లాగా పనిచేస్తుందండి తమలపాకు రసం. అయితే నేను మాత్రం అంటే తమలపాకు రసం పెడతారని విన్నాను, కానీ నేనైతే ఎప్పుడు చేసుకోలేదండి. నేను నిజంగా అంత ధైర్యం చేయలేదు. ఇవాళ నువ్వు చేస్తున్నావు కదా, చూస్తాను ఆ ధైర్యం వస్తుందో. తర్వాత నేను కూడా ఇంటి దగ్గర పెట్టుకోగలనా లేదా, నువ్వు లేనప్పుడు నేను పెట్టుకోవాలి కదా, ఆ పెట్టుకోగలనా లేదా చూస్తాను. బాగుంటే పెట్టుకుంటా, బాగోకపోతే పెట్టుకోను. రామకృష్ణ, మరి తమలపాకు రసానికి ఏమేమి కావాలి ఏంటి చెబుతావా? చెప్తాను. రెడీ పెట్టుకున్నావా? చూద్దామా మరి? చూద్దాం. అల్లం వెల్లుల్లిపాయ అండి, ఉల్లిపాయ, ధనియాలు, చింతపండు, కరివేపాకు, ఉప్పు, మిరియాలు, ఆయిల్, తాలింపు దినుసులు, మెయిన్గా కావాల్సింది తమలపాకులండి. అది లేకపోతే చారే లేదుగా. ఇదేంటి బాటిల్ పెట్టావు? వాటర్ బాటిల్ అండి, రసం ఓకే, కావాలి కదండి. అదేలే రసానికి నీళ్లు. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి చూద్దామా? చూద్దామండి. బాండీ వేడెక్కిందండి. తమలపాకులు వేయించుకోవడానికి ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు తమలపాకు ముక్కగా వేసేసి, ఓహో, చిన్న ముక్కలు చేయాలి అలా? పెద్ద ఏంటండి, ఒకటి వేగితే ఒకటి వేగదండి. ఇది ఎంతసేపు వేయించుకోవాలి? దగ్గరకు వచ్చే లైట్గా దగ్గరకు వచ్చే వరకు అండి, పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే. దగ్గరకు వచ్చే వరకు అంటే నాకు అర్థం కాలేదు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని సరిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా చాలైనా? చాలండి. దాంట్లో 4 మిరియాలండి, అంటే ఘాటుకు సరిపడా. కారమను ఎండుమిరపకాయ ఏమి వేయమండి, తిరగమాతలోనే ఎండుమిరపకాయలు 2 అయితే మనం అసలు ఇది తమలపాకు కూడా కొంచెం మంట ఉంటుంది. అవునండి, అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ మంటాయి. ఈ కారం వేయకుండా ఈ మిరియాలు ఇవి కూడా మంటాయి కదండి, అందుకే కారమును మిరపకాయలు ఏమి వేయట్లేదండి. ఓకే, తిరగమాతకు 1 మిరపకాయ పడితే చాలు. సరే, అయితే అల్లం ఆల్రెడీ ఎల్లిపాయ పేస్ట్ పట్టేసుకున్నాను. సరే, అది డైరెక్ట్ వేసేస్తాను. డైరెక్ట్ వేసేస్తాను. ఇప్పుడు దీన్ని పొడి చేయాలా? అవునండి, ధనియాలు, మిరియాలు, తమలపాకులు వేసి మిక్సీ పట్టు. ఇది మెత్తగా వేసుకోవాలా? అవునండి. అల్లం పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్, తర్వాత ఈ తమలపాకు పొడి వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఈ తమలపాకు పొడి వేసుకోవాలండి. తమలపాకు, మిరియాలు, ధనియాలు కలిపి తీసుకున్నాను పొడి. వేగింది కదండి, తాలింపు వేగింది కదండి. దీంట్లోనేమో చింతపండు రసం అండి. ఆకులు తగ్గట్టు చింతపండు రసం వేసుకోవాలండి. అదే 4 ఆకులు అయితే ఒక గిద్దె నీళ్ళు పోసావా? గిద్దెన్నర పోసినట్టుంది, అంతేనా? అంతేనండి, 2 గిద్దెల లోపు అంతే. 4 ఆకులకి సరిపడా ఉప్పు అండి, పసుపండి. ఇక ఈ మరగాల? అవునండి, అంతే, ఇంకేం లేదు. ఇంకేం లేదండి. అంటే తిరగమాత తర్వాత పెట్టుకోవచ్చండి, నేను ముందే వేసేసాను. ఓకే, చారంతా మరిగిన తర్వాత తిరగమాత వేస్తారండి. అయితే ఇప్పుడు ఇది మరిగేదా చూద్దాం. పంచదార ఏమేమా? బెల్లం ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు అండి. సరే,
తెరలని కదా తెరలు. ఇలాగే టేస్ట్ వద్దాం, ఎందుకంటే ఇప్పుడు బౌల్ నేను ఇలా పట్టుకోలేను. నువ్వు చింతపండు ఇంతే వేసావుగా సరిపోదు అనుకున్నాను, బాగా సరిపోయింది. ఓకే రామకృష్ణ, హెల్దీగా మాకు అన్ని రకరకాలు చేసి పెడుతున్నావు. బాయ్. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తనకి కామెంట్. ఓకే అండి, బాయ్ బాయ్. బాయ్ బాయ్ అండి.